హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. ఇప్పుడు మనము కొత్త థీరం స్టార్ట్ చేయబోతున్నాం, దట్ ఈస్ ది మిల్మ్యాన్స్ థీరం. సో మిల్మ్యాన్స్ థీరం ఏదైతే ఉందో వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ థెవెనియన్ థీరం. అంటే నార్మల్గా మనం థెవెనియన్ థీరం యూజ్ చేసేది అంటే మనము ఒక నెట్వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబ్బా లోపల మొత్తం ఒక నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ నుంచి బయటకు ఒక ఏబీ టెర్మినల్స్ వచ్చినాయి. సో ఈ రెండు ఏబీ టెర్మినల్స్ మధ్యలో ఈ ఓవరాల్ డబ్బా లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నా కానీ మనం సింపుల్గా ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్గా మనము రీప్లేస్ చేసేది. అయితే ఈ డబ్బా లోపల ఉన్నటువంటి ఒక నెట్వర్క్ ఏదైతే ఉందో, ఓకే, ఈ డబ్బాలో ఉన్నటువంటి నెట్వర్క్ ర్యాండమ్గా ఏదైనా అయ్యి ఉండొచ్చు. అంటే ర్యాండమ్ కాంబినేషన్స్ ఆఫ్ రెసిస్టర్స్, వోల్టేజెస్, కరెంట్ సోర్సెస్ ఏదైనా ఉండొచ్చు. బట్ ఇఫ్ ఈ డబ్బా లోపల ఉన్నది ఒక జనరల్గా ఒక జనరేటింగ్ స్టేషన్ అనుకుందాం. ఓకే, జనరేషన్ ప్లాంట్ కావచ్చు, జనరేటింగ్ స్టేషన్ కావచ్చు. అంటే జనరేటింగ్ స్టేషన్లో మనకి తెలుసు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ సర్క్యూట్ అనేది ఒకటే విధంగా ఉంటుంది. అసలు జనరేటింగ్ స్టేషన్లు ఏముంటాయి, అనేకమైనటువంటి జనరేటర్స్ అన్నీ కూడా ప్యారలల్లో కనెక్ట్ అయి ఉంటాయి. సో ప్యారలల్లీ కనెక్టెడ్ జనరేటర్స్ అలాంటి ప్యాటర్న్ ఉందనంటే మనము అప్పుడు కూడా మనము థెవెనిన్ ఈక్వివలెంట్ కనుక్కోవాలంటే మనము నార్మల్ థెవెనిన్ ఈక్వివలెంట్ ప్రకారం VTH, RTH ఈ ప్రొసీజర్ చేసుకుంటూ పోతే మనకి స్లో అయిపోతుంది. సో వేరాస్ జనరేటింగ్ స్టేషన్ అనేది ఒక నోన్ ప్యాటర్న్ కాబట్టి దాన్ని ఈ మిల్మ్యాన్ అనబడేటువంటి సైంటిస్ట్ సింప్లిఫై చేసేసి ఈక్వేషన్ ఇచ్చేసిండు. సో అంటే ఒక జనరేటింగ్ స్టేషన్ని యూ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ థెవెనిన్ థియరం బై జస్ట్ యూజింగ్ 2 ఈక్వేషన్స్ అంతే. సో దట్ ఈజ్ ఓన్లీ మిల్మ్యాన్స్ థియరం. అందుకే దీన్ని చెప్పాను నేను స్పెషల్ కేస్ ఆఫ్ థెవెనిన్స్ థియరం అని చెప్పేసి అన్నాను. సో జనరల్లీ దీన్ని మనం పవర్ సిస్టమ్ స్టడీస్లో రియాక్టెన్స్ డయాగ్రామ్స్ ఫామ్ చేసేటప్పుడు, పవర్ సిస్టమ్ గ్రిడ్ ఆపరేషన్స్లో, జనరేటింగ్ స్టేషన్స్లో జనరల్గా దీని అప్లికేషన్ వచ్చేసి పవర్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంటుందన్నమాట మిల్మ్యాన్స్ థియరం అనేది. అంటే స్పెసిఫిక్గా మిల్మ్యాన్స్ థియరం అని బయటికి చెప్పకపోయినా కానీ వీ విల్ బీ డూయింగ్ మిల్మ్యాన్స్ థియరం బేస్డే మనం వర్కౌట్ చేస్తుంటాం. సో దీని స్టేట్మెంట్ చూడండి ఒకసారి. దీని స్టేట్మెంట్ చూస్తే కనుక ఏమనుంది, వెన్ మల్టిపుల్ సోర్సెస్, ఇక్కడ ఉంది కదా స్టేట్మెంట్, వెన్ మల్టిపుల్ వోల్టేజ్ సోర్సెస్ విత్ వోల్టేజెస్, ఓకే, వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. వోల్టేజ్ సోర్స్ ఇస్ నథింగ్ బట్ జనరేటర్ కదా. జనరేటర్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్ సోర్స్. జనరేటర్స్కి వోల్టేజెస్ ఉన్నాయి. సో వోల్టేజ్ సోర్స్ అని అంటే దానికి సిరీస్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో అలాంగ్ విత్ దేర్ ఇంటర్నల్ రెసిస్టెన్సెస్. సో V1, V2, V3 అట్లా n సోర్సెస్ ఉన్నాయి, Vn. అదేవిధంగా ఒక్కొక్క దానికి R1, R2, R3, R4, Rn అలా ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. జనరేటింగ్ స్టేషన్స్లో జనరేటర్స్ ఆర్ ఆల్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో దాన్ని మనము కెన్ బి రీప్లేస్డ్ బై సింగిల్ వోల్టేజ్ సోర్స్ విత్ సిరీస్ రెసిస్టెన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ థెవెనిన్ ఈక్వలెంట్. సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ వోల్టేజెస్ V1 ఉంది అండ్ విత్ ఇట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1, V2 ఉంది, R2 ఉంది. అట్లా n నెంబర్ ఆఫ్ జనరేటర్స్ అన్నీ కూడా ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉన్నాయి బిట్వీన్ టెర్మినల్స్ A అండ్ B, లోడ్ టెర్మినల్స్. అక్కడ RL అనబడేటువంటి లోడ్ ఉన్నది. ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు, ఇక్కడ ఇచ్చినట్టుగా సింపుల్గా ఒక V వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ R రెసిస్టెన్స్ కనెక్టెడ్ టు లోడ్ RL. దిస్ ఈజ్ A అండ్ B టెర్మినల్స్ యాజ్ యూజువలీ. సో అది మిల్మ్యాన్స్ థియరం. సో మిల్మ్యాన్స్ థియరం ఏం చెప్తాడంటే ఈ వోల్టేజ్ వాల్యూ, ఈ R వాల్యూ ఎంతో చెప్తాడనమాట. సో దట్ విల్ బికమ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఈ వోల్టేజ్ వాల్యూ ఎలా చెప్తారనంటే V1/R1 ప్లస్ V2/R2, ఏ సోర్స్కి ఆ రెసిస్టెన్స్ అంతే. సో అట్లా అన్నిటిని యాడ్ చేస్తూ పోవాలి. Vn/Rn అర్థమవుతుందా, డివైడెడ్ బై 1/R1 ప్లస్ 1/R2, సో అన్ని రెసిస్టర్స్ని యాడ్ చేయాలి, ప్లస్ 1/Rn దాకా యాడ్ చేసుకుంటూ పోవాలి. సో చూడండి, న్యూమరేటర్లో చూడండి, V/R వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అంటే యూనిట్ ఏంది బాబు, యాంపియర్స్, అవునా, రైట్. నెక్స్ట్ డినామినేటర్లో యూనిట్స్ ఏంది చూడండి, 1/ohms, 1/ohm. సో దీని యూనిట్ ఏమైపోతుంది, యాంపియర్స్ ఇంటూ ఓమ్స్ అయిపోతుంది కదా. యాంపియర్ ఇంటూ ఓమ్ అంటే I, ఓమ్స్ అంటే రెసిస్టెన్స్, I ఇంటూ R అంటే ఏంది బాబు, వోల్టేజే కదా. సో ఫైనల్గా నీకు వచ్చింది వోల్టేజే కదా. సో నీడ్ నాట్ కన్ఫ్యూజ్ అనమాట. సో ఫైనల్లీ వీఆర్ లీడింగ్ టు ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్. సో టోటల్ వోల్టేజ్, ఈక్వలెంట్ వోల్టేజ్ని మనము ఇక్కడ కనిపెట్టినాం. ఆర్ ఐ కెన్ సే థెవెనిన్ వోల్టేజ్ అని కూడా చెప్పవచ్చు దీన్ని. సో మనం ఆల్రెడీ బేసిక్స్లో చదువుకున్నాం, 1/R ఈజ్ ఈక్వల్ టు వాట్, G, విచ్ మీన్స్ కండక్టెన్స్ కదా, కండక్టెన్స్. 1/R ఈజ్ ఈక్వల్ టు G. సో నేను 1/Rని Gతోని రీప్లేస్ చేస్తాను. సో ఈచ్ జనరేటర్కి R1, R2, R3 ఇట్లా రెసిస్టర్స్ ఉన్నాయి కదా.
వీటిని మనం కన్వర్ట్ చేసుకొని ఈచ్ రెసిస్టర్ విల్ హ్యావ్ G1, G2, G3 సో ఆన్ అప్ టు Gn కండక్టెన్సెస్ ఉంటాయని కూడా మనం రాయొచ్చు కదా. సో Gn పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేస్తే ఈక్వేషన్ అనేది చూడడానికి మరింత సింప్లిఫై అయిపోతుంది అనమాట. సో ద ఈక్వలెంట్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు, I can write V1 into G1 plus V2 into G2 plus so on Vn into Gn divided by G1 plus G2 plus so on up to Gn. ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు కదా. సేమ్ ఇక్కడ పైన ఉన్న దాన్ని నేను ఆర్ని జీతో రీప్లేస్ చేసుకొని 1/r = Gn పెట్టుకొని రాస్తున్నాను. ఇంకా ఫర్దర్ సింప్లిఫైడ్గా ఒకటే లైన్లో రాసే విధంగా ఏం చేయొచ్చానంటే సమ్మేషన్ k1 to n Vk Gk divided by summation k is equal to 1 to n Gk అని ఈ రకంగా మనము పెట్టుకోవచ్చు. సో దిస్ ఇస్ ది ఫైనల్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఇన్ మిల్మాన్స్ థియరం. అదేవిధంగా ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా మనకు కావాలి. సో R ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది అని అంటే, ఓకే, R ఈజ్ ఈక్వల్ టు ఆల్ రెసిస్టర్స్ ఆర్ లైక్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కదా. సో 1/r మనకు కావాల్సినటువంటిది ఈక్వల్ రెసిస్టెన్స్ R. సో 1/r ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 సో ఆన్ అప్ టు 1/rn. సో ఈ 1/rని మనం ఏమని రాయొచ్చు, Gn రాయొచ్చు కదా. సో మనకు ఫైనల్ వాల్యూ ఆఫ్ R కావాలి అని అంటే ఏం చేయాలి, సింపుల్గా 1/g తీసుకోవాలి. అండర్స్టూడ్. సో 1/gని ఏమని రాయొచ్చు, యూ కెన్ రైట్ సింప్లీ 1/g1 ప్లస్ g2 ప్లస్ g3 అప్ టు Gn. ఆర్ ఒకటే సింపుల్ లైన్లో డిఫైన్ చేయాలనుకుంటే 1/summation k is equal to 1 to n Gk. So this will be the value of that resistance required R. Fine. సో ఇది మన మిల్మాన్స్ థియరం సంబంధించినటువంటిది స్టేట్మెంట్ అనమాట. సో ఈ మిల్మాన్ థియరమ్స్ అనేది ఓన్లీ రెసిస్టర్స్ మాత్రమే కాదు, మనకి ఏసీ సర్క్యూట్స్లో కూడా యూజ్ అవుతుంది. బేసిక్ పవర్ సిస్టమ్ ఈజ్ ఏసీ పవర్ సిస్టమ్ కదా. సో పవర్ సిస్టమ్స్ ఏసీ అయినప్పుడు అప్పుడు ఆర్ బదులు మనం ఏం యూజ్ చేస్తాం, జెడ్ని యూజ్ చేస్తాం. జీ బదులు ఏం యూజ్ చేస్తాం, వైని యూజ్ చేస్తాం. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ద సేమ్ ఫార్ములా ఏసీ సర్క్యూట్స్కి కనుక రాసుకుంటే, ఫర్ ఏసీ సర్క్యూట్స్ V is equal to summation k is equal to 1 to n Vk into Yk divided by summation k is equal to 1 to n Yk. అవునా, ఇది ఏసీ సర్క్యూట్స్లో V వాల్యూ. అదేవిధంగా ఏసీ సర్క్యూట్స్లో R వాల్యూ రాయాలనుకుంటే, సారీ R అంటున్నాను, ఓవరాల్ ఇంపిడెన్స్ Z ఉంటుంది అక్కడ మనకి. అవునా, ఓవరాల్ Z ఈజ్ ఈక్వల్ టు 1/summation of k1 to n Yk. ఫైన్, డన్. సో ఇది ఏసీ సర్క్యూట్స్లో అయితే ఇది కథ. సో దిస్ ఈజ్ ఫైనలీ మిల్మాన్స్ థియరం. సో దీని బేసిస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో సాధారణంగా మనకి మిల్మాన్స్ థియరం యూసేజ్ అనేది నేను చెప్పినా కదా, పవర్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే యూజ్ చేస్తాం. అండ్ స్పెసిఫిక్గా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా యూజ్ చేసేటువంటి అవకాశం తక్కువే వస్తుంది. ఎందుకంటే మిల్మాన్స్ థియరం అనేది ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ కాదు, ఇట్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ అనదర్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, దట్ ఈస్ థెవెనిన్స్ థియరం. థెవెనిన్స్ థియరంలోనే ఒక స్పెషల్ కేస్ అది. సో దాని యూజ్ అనేది మనకి ఎక్కువ రాదు. బట్ జనరల్గా ఇఫ్ యూర్ అపియరింగ్ ఫర్ ఐఈఎస్ కన్వెన్షనల్ పేపర్ కానీ, సివిల్ సర్వీసెస్ కన్వెన్షనల్ పేపర్ కానీ, లేదంటే ఎస్ఎస్సి జేఈ కన్వెన్షనల్ పేపర్ కానీ, లేకపోతే మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ, ఇలాంటి సందర్భాలలో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడనమాట, సాల్వ్ బై మిల్మాన్స్ థియరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఇదేంటంటే మనం మిల్మాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇట్లా తీసుకున్నాను, సాల్వ్ బై మిల్మాన్స్ థియరం. బట్ యాక్చువల్గా ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో తీసుకుందాం, వాల్యూ ఆఫ్ ఐ అడుగుతున్నాడు ఈ 3 ohm రెసిస్టర్ల నుంచి. యాక్చువల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే దీనికి మనం ఏ మెథడ్ వాడాలో ఒకసారి నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను, షల్ వి యూజ్ మిల్మాన్స్ థియరం, థెవెనిన్ వాడదామా, లేకపోతే సింపుల్ మెష్ అనాలిసిస్ వాడదామా, లేకపోతే నోడల్ వాడాలా? ఇప్పుడు మీరు ఏది వాడినా కూడా దీనికి ఆన్సర్ తెప్పియచ్చు. కానీ
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఏంటిది టైం కన్స్ట్రెయింట్ అనేది ఉంటుంది. దేంతో నువ్వు ఫాస్ట్ సాల్వ్ చేయగలిగితే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో దేంతో ఫాస్ట్ సాల్వ్ చేయగలుగుతాం? కెన్ యూ టెల్ మీ? ఆన్సర్ ఈస్ నోడల్ అనాలిసిస్. మోస్ట్ సర్క్యూట్స్ని మనం అత్యంత ఫాస్ట్గా మనం ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ చేయాలంటే నోడలే. అందుకనే నోడల్కి సంబంధించింది మళ్ళీ కూడా ఒకసారి మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి వీడియోస్ అన్నీ కూడా. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. అండ్ ఆల్రెడీ చెప్పాను, నోడల్లో కూడా మనం ఎందుకు అవుతుందనంటే, మన లెంత్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆర్ ద టైమ్ టేకెన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ విల్ డిపెండ్ అపాన్ హౌ మెనీ ఈక్వేషన్స్ యూ ఆర్ గెటింగ్ టు సాల్వ్. ఎన్ని ఈక్వేషన్స్ ఫార్మ్ అవుతున్నాయి, ఎన్ని అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి. ఎన్ని అన్నోన్ వేరియబుల్స్ ఉంటే అన్ని ఈక్వేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోడల్ అనాలిసిస్తోనే మనం దీన్ని సాల్వ్ చేయాలనుకున్నాం అనుకో, సింపుల్. మనం ఏంది, ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ నోడ్ ఇది ఒకటే. ఈ నోడ్కి లెటెస్ట్ నోడ్ వోల్టేజ్ విఏ అని అనుకుందాం, విఏ వోల్టేజ్. సో ఇక్కడ మనకు అన్నోన్ వోల్టేజ్ ఏముంది, ఒక విఏ వోల్టేజ్ ఒక్కటే. సో దిస్ ఇస్ ద ఓన్లీ అన్నోన్ వేరియబుల్. ఈ విఏని పట్టుకొని నీకు ఒక సింగిల్ ఈక్వేషన్ వస్తుంది, దాన్ని సాల్వ్ చేస్తే విఏ వాల్యూ వస్తుంది. ఇంకా విఏ వచ్చిందంటే నువ్వు ఏ కరెంట్ అయినా కనుక్కోవచ్చు, సింపుల్ ఆట ఆడుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆల్వేస్ లెర్న్ నోడల్ అనాలిసిస్, సూపర్ నోడ్ కాన్సెప్ట్, సూపర్ మెష్ కాన్సెప్ట్, వేర్ ఎవ్రీబడి హ్యావ్ అ స్కోప్ టు మేక్ మిస్టేక్, తప్పులు. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం బై యూజింగ్ మిల్లిమాన్స్ థియరం. సో మిల్లిమాన్స్ థియరం ప్రకారము ప్యారలల్ జనరేటర్స్ కావాలి మనకి, అంటే ప్యారలల్ కనెక్టెడ్ వోల్టేజ్ సోర్సెస్. అయితే ఇక్కడ సార్ చూసుకుంటే ఈ 33 volts, 1 volt, ఈ రెండు ఎట్లున్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో ఐ కెన్ సే ఇది మొత్తం కూడా ఈ కాంబినేషన్ మొత్తం ఒక జనరేటర్ అని చెప్పొచ్చు, అవునా? ఇక్కడ కూడా చూడండి, ఈ 22 volts 2, ఇది ఒక జనరేటర్ అని చెప్పొచ్చు కదా, రైట్. సో ఈ రెండు జనరేటర్స్ ఎట్లా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సేమ్ 2 points మధ్యలో కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ ఈ 2 pointsకి ఒక రెసిస్టర్ ఉంది. సో ఐ కెన్ సే దిస్ ఇస్ ద లోడ్ రెసిస్టెన్స్ RL. సో మనము మిల్లిమాన్స్ థియరం హ్యాపీగా అప్లై చేయొచ్చు. సో ఇక్కడ లెట్ us say V1 అంటే ఫస్ట్ సోర్స్ వోల్టేజ్ ఎంత, 33 volts ఉన్నది, రైట్. 33 volts వచ్చింది. దాని రెసిస్టెన్స్ R1 ఎంత ఉంది, 1 ohm ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ V2 వోల్టేజ్ ఎంత ఉంది, ఇక్కడ చూడండి మైనస్ ప్లస్ ఉన్నది, ప్లస్ మైనస్ కాదు, రివర్స్లో ఉంది దీని పొలారిటీ. సో -22 volts అని రాసుకోవాలి డైరెక్ట్గా. రెసిస్టెన్స్ ఎంత ఉంది, 2 ohms ఉన్నదా. ఇప్పుడు దీనికి G కనుక్కోండి, G1 1/R 1/1 = 1 mho. దీనికి G2 1/R2 1/2 అంటే 0.5 mho, అవునా? ఇప్పుడు మన మిల్లిమాన్స్ థియరం అప్లై చేయండి. టోటల్ V కావాలంటే ఏం చేయాలి, సమ్మేషన్ ఆఫ్ K1 to N, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, Vn Gn బై సమ్మేషన్ ఆఫ్ K1 to 2 Gn. ఇది చేస్తే 33 × 1 ప్లస్ -22 × 0.5 డివైడెడ్ బై 1 ప్లస్ 0.5. దీన్ని సాల్వ్ చేస్తే 33 - 11 బై 1.5 అయిపోతుంది. 33 - 11 అంటే 22 బై 1.5. 1.5 అంటే ఐ కెన్ రైట్ 3/2 అని కూడా రాయొచ్చు. అంటే ఐ కెన్ సే 44/3 అయిపోతుంది కదా, 44/3 అయిపోతుంది ఇది. సో దిస్ ఇస్ ద వోల్టేజ్ వాల్యూ. సో వోల్టేజ్ సోర్స్ వాల్యూ వచ్చేసింది మనకి. నెక్స్ట్ రెసిస్టెన్స్ వాల్యూ కావాలి. సో ఆర్ వాల్యూ కూడా ఏమని చెప్పిన, 1 సమ్మేషన్ ఆఫ్ K1 to ఇక్కడ 2 GK ఇది K ఓకే, K. సో 1 G1 ప్లస్ G2 1 ప్లస్ 0.5 1/1.5 1/1.5 అంటే 2/3 అంటే ఏమని రాయొచ్చు, 2/3 అంటే యూ కెన్ రైట్ 0.66 ohms అని కూడా రాయొచ్చు. లేదంటే జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్, 2/3 ohms అట్లైనా నడుస్తుంది, ఏం కాదు, అయిపోయింది. సో మనకి ఇక్కడ మిల్లిమాన్స్ ఈక్వలెంట్ అనేది వచ్చింది. సో ఒకసారి మిల్లిమాన్స్ ఈక్వలెంట్ కనుక డ్రా చేస్తే వోల్టేజ్ సోర్సు, సిరీస్ రెసిస్టెన్స్ అండ్ మన లోడ్ రెసిస్టెన్స్, ఇదే మనకు కావాల్సినటువంటి 3 ohms లోడ్ రెసిస్టెన్స్. దీనిలోకి వెళ్తున్నటువంటి కరెంట్ వాల్యూ కావాలి. ఇది 2/3 ohms, ఇది 44/3 volts. I ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, మొత్తం కూడా సిరీస్ కాంబినేషన్ లాగానే ఉంది కదా, టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్. 44/3 డివైడెడ్ బై 2/3 ప్లస్ 3
అవునా? ఇక్కడ 3 × 3 9, 9 + 2 11. సో 44/3/11/3, 3 క్యాన్సిల్ అయిపోతుంది. 11 1 11 4 is equal to 4 amperes. సో వాల్యూ ఆఫ్ I is equal to 4 amperes. ఆన్సర్ వచ్చేసింది. దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అయిపోయి రైట్. సో ఈ విధంగా మనం మిల్మెన్స్ థియరం యూజ్ చేసుకొని సాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది, దీన్ని కూడా మనం విల్ ట్రై టు సాల్వ్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫైండ్ I త్రూ R4 is equal to 5 ohms. 5 ohms రెసిస్టర్ అనమాట. సో ఏది 5 ohms ఇక్కడ రెసిస్టర్, ఇది ఈ 5 ohms రెసిస్టర్లో నుంచి వెళ్తున్నటువంటి కరెంట్ వాల్యూని అడుగుతున్నాడు. రైట్. సో మనకి మిల్మెన్స్ థియరం యూజ్ చేసుకోమని చెప్పిండు. సో మిల్మెన్స్ థియరం యూజ్ చేయాలంటే మనకు అన్ని జనరేటర్ ఫార్మాట్లో కావాలి, అంటే వోల్టేజ్ సోర్స్, సిరీస్ రెసిస్టెన్స్ కావాలి. ఇక్కడ ఈ రెండు ఓకే ఉన్నది, కానీ ఇదే కొంచెం తేడా ఉన్నది. సో ఇది చూస్తే ఇది కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ రెసిస్టెన్స్ ఉన్నది. దీన్ని మనం వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకొని. అప్పుడు మనకు అన్నీ కూడా 3 వోల్టేజ్ సోర్సెస్ ప్యారలల్లోకి వచ్చేస్తాయి. సో దీన్ని మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటే మనకి ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది ఈ సర్క్యూట్ అనేది కదా. సో ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఏముంటుంది, ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది 1 ohm. అండ్ కరెంట్ 1 ampere ఉంది, రెసిస్టెన్స్ 1 ఉంది. I × R is equal to V కదా. సో 1 × 1 అనేది 1 volt అయిపోయింది. సో మనకి 3 వోల్టేజెస్ వాల్యూస్ వచ్చేసినాయి మనకి. సో V1 is equal to 5 volts ఇక్కడ, V2 is equal to 4 volts ఇక్కడ, V3 is equal to 1 volt ఇక్కడ. నెక్స్ట్ దీని రెసిస్టెన్స్ ఎంత ఉంది, 5 ohms ఇచ్చిండు. R2 దీని రెసిస్టెన్స్ ఎంత ఉంది, 2 ohms ఇచ్చిండు. దీని రెసిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ, R3 1 ohm అని ఇచ్చిండు. దానికి G కనుక్కోండి, G1 1/5 అంటే 0.2 ohms, 0.2 ohms కాదు సారీ మో. దీనికి G2 ఏమైపోతుంది, 1/2 0.5 mho. దీనికి G3 ఏమైపోతుంది, 1/1 1 mho. రైట్. సో ఇది లోడ్ అయిపోతుంది మనకి R4. మనకు కావాల్సింది దానిలో నుంచి వెళ్తున్నటువంటి కరెంట్ వాల్యూ కావాలి. సో మనము మిల్మెన్స్ థియరం యూజ్ చేద్దాం. ఆ థియరం ప్రకారం ఏంటిది, 3 వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. సో V1 G1, V2 G2, V3 G3 డివైడెడ్ బై G1 G2 G3. సో V1 5, G1 0.2 ప్లస్ V2 4, G2 0.5, V1 1, G3 1 బై G1 G2 G3 0.2 ప్లస్ 0.5 ప్లస్ 1 is equal to 5 × 0.2 ఎంత అమ్మా, 1. ఓకే, 5 × 0.2 అంటే 1 ప్లస్ 4 × 0.5 అంటే 2, 1 × 1 అంటే 1 డివైడెడ్ బై 0.2 ప్లస్ 0.5, 0.7 ప్లస్ 1 1.7, 1.7 అయిపోతుంది. ఓకే. సో నా మిస్టేక్ యాక్చువల్లీ క్వశ్చన్లో ఇది 10 ohms అనమాట యాక్చువల్గా. సో ఇది 10 ohms అయిపోయినప్పుడు ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్ కూడా ఏమైపోతుంది, 10 volts అయిపోతుంది. సో ఈ థెవెనిన్ ఈక్వలెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇది 10 ohms, ఇది 10 volts అయిపోతుంది. అప్పుడు V3 వోల్టేజ్ 10 volts అయిపోతుంది. R3 10 ohms, G3 0.1 mho. సో ఇదేమైపోతుంది, V3 × G3. సో 10 × 0.1, 10 × 0.1 అన్న 1 వస్తుంది. అండ్ ఈ కింద G అనేది ఇది 0.1 అవుతుంది. 0.2 ప్లస్ 0.5 ప్లస్ 0.1 0.8 అయిపోతుంది కింద మొత్తం. సో 4/0.8 అవుతుంది. ఓకే, 4/0.8 అంటే 1/0.2 అని రాయొచ్చు. 1/0.2 అంటే ఈక్వల్ టు డైరెక్ట్గా 5 అని కూడా రాయొచ్చు, 5 volts. సో మనకి వోల్టేజ్ సోర్స్ వాల్యూ వచ్చేసి 5 volts అయిపోతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వాల్యూ కావాలి. R is equal to 1/G1 ప్లస్ G2 ప్లస్ G3
సో 1/G1 + G2 + G3 ఎంత 0.8 కదా. సో 1/0.8 అని అంటే 5/4 ohms అని కూడా డైరెక్ట్గా రాసేయచ్చు మనం. సో ఇది R వాల్యూ అయిపోయింది. సో మనకి ఈక్వలెంట్ నెట్వర్క్ పారామీటర్స్ అన్నీ కూడా వచ్చేసినాయి మనకి. సో దిస్ ఇస్ ద వోల్టేజ్ సోర్స్, సిరీస్ రెసిస్టెన్స్ వాల్యూ 5/4 ohms, వోల్టేజ్ 5 volts. దీనికి మనం కనెక్ట్ చేసేటువంటి లోడ్ వాల్యూ ఎంత, R4 = 5 ohms. దాంట్లో వెళ్తున్నటువంటి కరెంట్ వాల్యూ మనం కనుక్కోవాలి. I = వోల్టేజ్ 5/sum of both resistances, 5/4 + 5. సాల్వ్ చేస్తే you will get 0.8 amperes ఫైనల్గా. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కరెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఏసీ సోర్స్ ఉన్నది, ఏసీ నెట్వర్క్ ఉంది. బేసిక్గా ఏసీ నెట్వర్క్లో కూడా ఈ మిల్మ్యాన్స్ థియరమ్ని ఎలా అప్లై చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఇక్కడ ఒక గేట్ 2019 క్వశ్చన్ ఉన్నది. ఇది క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. యూ టేక్ ఇట్ యాజ్ అ హోంవర్క్. ఓకే, హోంవర్క్ కింద తీసుకోండి. ఒకవేళ మీరు ఈ వీడియో నేను యూట్యూబ్లో పెడితే కనుక యూట్యూబ్లో చూస్తే ప్లీజ్ డూ కామెంట్ ది ఆన్సర్. అదర్వైజ్ కోర్స్ స్టూడెంట్స్ అయితే యూ డూ ఇట్ యాజ్ హోంవర్క్ అండ్ టెల్ మీ, నాకు మెసేజ్ చేయండి ఆన్సర్ ఏంటో. ఆల్ రైట్. సో ఇక్కడ చూడండి, సోర్స్ 1, సోర్స్ 2, సోర్స్ 3, 3 సోర్సులు. అండ్ ఎవ్రీ సోర్స్ ఈజ్ విత్ ఇన్ సిరీస్. ఏదో ఒక ఇంపిడెన్స్ క్వాంటిటీ ఏదో ఒకటి ఉంది, రెసిస్టెన్సో రియాక్టెన్సో సంథింగ్ ఎల్స్ ఉన్నది. అండ్ దిస్ ఈజ్ యువర్ ఫైనల్ లోడ్ టెర్మినల్స్, రైట్. ఇప్పుడు మనము సేమ్ ప్రిన్సిపల్, లాజిక్లో ఎటువంటి మార్పు ఉండదు. ఏసీ సోర్స్ వస్తే కూడా మనం ఏం భయపడేది ఉండదు. ఇక్కడ V1 ఎంత, ఒక సోర్స్ తీసుకోండి, 1 at an angle -90 degrees. V2 ఎంత, 1 at an angle +90 degrees. V3 ఎంత, 1 at an angle 0 degrees. ఆల్రెడీ చెప్పాను 1 at an angle 90 degrees అంటే -j అని కూడా రాయొచ్చు. 1 at an angle +90 degrees అంటే +j అని కూడా రాయొచ్చు. 1 at an angle 0 degrees అంటే సింపుల్గా 1 అని కూడా రాసుకోవచ్చు. అండ్ మళ్ళీ V1 ఫస్ట్ సోర్స్కి ఉన్నటువంటి ఇంపిడెన్స్ వాల్యూ ఎంత, Z1 = -j1. సెకండ్ దానికి ఉన్నటువంటి ఇంపిడెన్స్ వాల్యూ ఎంత, J1. థర్డ్ దానికి ఎంత ఉంది, ఇది చూడండి 1 ohm ఉంది. Z3 = సింపుల్గా 1 ohm. అంటే జస్ట్ ఐఎమ్ రైటింగ్ 1 ohms అని ఏం పెట్టట్లేదు. ఇప్పుడు Z1ని మనము రెసిప్రోకల్ తీసుకుంటే అడ్మిటెన్స్ Y1 వస్తుంది. Z2ని రెసిప్రోకల్ తీస్తే Y2 వస్తుంది. దీన్ని తీస్తే Y3 వస్తుంది, రైట్. సో Y1 = 1/Z1. సో 1/-j1, -j1 అన్న -j అన్న ఒకటే. సో 1/-j అంటే -j, దట్ ఈజ్ ఈక్వల్ టు j అయిపోతుంది. నెక్స్ట్ Y2 = 1/j1 అయిపోతుంది, అంటే ఇది -j అయిపోతుంది. అండ్ Y3 అంటే 1/1 = 1 అయిపోతుంది. సో V1, సో మనకి V1, Y1, Y2, Y3, రైట్. సో ఇప్పుడు మనము మన మిల్మ్యాన్స్ ఫార్ములాని యూజ్ చేద్దాం. సో మిల్మ్యాన్స్ ఫార్ములా ప్రకారం నాకు టోటల్ వోల్టేజ్ V కావాలి. ఆ V = ఏమని రాయొచ్చు, V1 Y1 ప్లస్ V2 Y2 ప్లస్ V3 Y3 డివైడెడ్ బై Y1 ప్లస్ Y2 ప్లస్ Y3. ఇది చేస్తే V1 ఎంత ఉంది, -j ఉంది. Y1 j ఉంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ V2 Y2, V2 j ఉన్నది, రైట్. అండ్ Y2 -j ఉన్నది ప్లస్ V3 Y3, V3 1 ఉన్నది, Y3 కూడా 1 ఉన్నది, డివైడెడ్ బై Y1 j, Y2 -j ప్లస్ 1. -j ప్లస్ j క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, j ఇంటూ j చేస్తే ఎంత వస్తుంది, j² అవుతుంది. j² అంటే -1 అన్నట్టు. ఓకే, సపోజ్
ఈ జే ఇంటూ జేలో ఒక జే మైనస్ జే ఉంది అనుకుందాం, మైనస్ జే ఇంటూ జే, అప్పుడు ఏమవుతుంది మైనస్ ఆఫ్ జే స్క్వేర్ అయిపోతుంది, మైనస్ ఆఫ్ -1 అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు +1 అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే మైనస్ జే ఇంటూ జే ఉన్నది, సో అదేమైపోవాలి +1 అయిపోతుంది. ఇది కూడా చూడండి జే ఇంటూ మైనస్ జే ఉంది, ఇది కూడా +1 అయిపోతుంది, 1 ఇంటూ 1 ఉంది 1 అయిపోతుంది, డివైడెడ్ బై 1 అయిపోతుంది. సో ఏమైపోయింది ఓవరాల్గా 3 volts. సో ఓవరాల్గా వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది 3 volts అయిపోయింది. నెక్స్ట్ ఇది మనకు ఓవరాల్ వోల్టేజ్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఓవరాల్ జెడ్ వాల్యూ కావాలి. ఓవరాల్ జెడ్ వాల్యూ కావాలంటే y1 + y2 + y3, 1/y1 + y2 + y3 చేస్తే 1/y1 + y2 ఏంది j - j + 1 కొట్టేస్తే 1 ohm అయిపోయింది. ఫైన్. సో జెడ్ వాల్యూ కూడా వచ్చేసింది మనకి. సో దీన్ని మనము ఈక్వలెంట్గా రాసేసుకుంటే కనుక 3 volts సిరీస్ రెసిస్టెన్స్ 1 ohm, ఇది 3 volts, ఎంత లోడ్ రెసిస్టెన్స్ 1 ohm, ఇందులోంచి వెళ్తున్నటువంటి కరెంట్ వాల్యూ I కావాలి. సో I ఈజ్ ఈక్వల్ టు 3/1 + 1 2 1.5 amperes, రైట్. 1.5 amperes ఆన్సర్ వచ్చేసింది. అండ్ దిస్ ఇస్ ద గేట్ 2019 విచ్ ఈస్ అన్ హోంవర్క్ ప్రాబ్లమ్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్